దసరా ఉత్సవాలు మొదలయ్యాయి. దుర్గా శరన్నవరాత్రుల వేళ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్లను తగ్గించింది. దీంతో సామాన్యులకు భారం తగ్గనుంది. ఈ సెప్టెంబర్ నెలలో 5 ప్రధాన బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించి దసరా కానుక అందించాయి. దీంతో లోన్ ఈఎంఐలు సైతం తగ్గుతాయి. అంటే దసరాకు మధ్యతరగతి ప్రజలపై భారీగా భారం దిగిరానుంది. కేంద్రంతో పాటు బ్యాంకులు సైతం ఊరట కల్పించడం గమనార్హం. మరి ఆ బ్యాంకులు ఏవి, ఏ బ్యాంకులో ఎంత వడ్డీ రేటు తగ్గిందనే వివరాలు చూద్దాం. ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఓవర్ నైట్ 1 మంత్ ఎంసీఎల్ఆర్ రేటు 8.55% వద్దే ఉంది. 3 నెలల ఎంసీఎల్ఆర్ రేటు 8.6%గా ఉంది. కానీ 6 నెలలు ఏడాది ఎంసీఎల్ఆర్ రేటును 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. 2 ఏళ్ల ఎంసీఎల్ఆర్ రేటు 8.7% నుంచి 8.7%కి తగ్గింది. ఇక 3 ఏళ్ల ఎంసీఎల్ఆర్ రేటు 8.75% వద్ద ఉంది. ఈ ప్రభుత్వ బ్యాంకులో మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు కొత్త రేట్లు సెప్టెంబర్ 12 నుంచే అమల్లోకి వచ్చాయి. బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్ రేటు 10 బేసిస్ పాయింట్లు తగ్గి 7.85%కి తగ్గింది. 3 నెలల ఎంసీఎల్ఆర్ రేటు 15 బేసిస్ పాయింట్లు తగ్గి 8.2%కి దిగివచ్చింది. 1 మంత్ 7.95%, 6 నెలలు 8.65%, ఏడాది ఎంసీఎల్ఆర్ 8.8% వద్ద ఉన్నాయి. ఈ ప్రభుత్వ బ్యాంకులో మారిన రేట్లు సెప్టెంబర్ 15 నుంచే అమల్లోకి వచ్చాయి. ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్ రేటు 5 బేసిస్ పాయింట్లు తగ్గి 8%కి దిగొచ్చింది. ఇక ఏడాది, 2 ఏళ్లు, 3 ఏళ్లు ఎంసీఆర్ రేటు 5 బేసిస్ పాయింట్లు తగ్గించారు. పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఓవర్ నైట్ టెన్యూర్పై 15 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. ఇక నెల రోజులపై 5 బేసిస్ పాయింట్లు తగ్గించి 8.25%కి చేర్చింది. 3 నెలల రేటు 8.45%కి దిగొచ్చింది. 6 నెలలకు 8.56%కి దిగొచ్చింది. ఏడాది ఎంసీఎల్ఆర్ రేటు 8.8%కి తగ్గింది. 3 ఏళ్ల రేటు 9.15% నుంచి 9.1%కి తగ్గించారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణాల వడ్డీ రేట్లను 5 నుంచి 15 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది. ఓవర్ నైట్ టెన్యూర్ మినహా అన్నింటిపై ఈ వడ్డీ రేట్లు తగ్గాయి. ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్ 7.95% వద్ద ఉంది. ఇక నెల రోజుల ఎంసీఎల్ఆర్ 8.4% నుంచి 3%కి తగ్గింది. 3 నెలల ఎంసీఎల్ఆర్ రేటు 8.55% నుంచి 8.45%కి తగ్గించారు. 6 నెలల రేటు 8.8 నుంచి 8.7కు తగ్గించారు. ఏడాది రేటు 8.9 నుంచి 8.85%కి తగ్గించారు. ఇక 3 ఏళ్ల ఎంసీఎల్ఆర్ రేటు 9.15 నుంచి 9%కి తగ్గించారు.